లార్డ్, లార్డ్ జీసస్. తండ్రి నీకే ఆరాధన, యేసువా నీకే ఆరాధన. మొదటి తెస్సలోనిక 4వ అధ్యాయము 13వ వచనం. మొదటి తెస్సలోనిక 4వ అధ్యాయము 13వ వచనం. నేను చదువుతాను, వినేయండి. నిరీక్ష లేని ఇతరుల వలె మీరు దుఃఖపడుకుండు నిమిత్తము నిద్రించుచున్న వారిని గురించి మీకు తెలియకుండా మాకు ఇష్టము లేదు. యేసు మృతి పొంది తిరిగి లేచనని మనం నమ్మిన ఎడల అదే ప్రకారము యేసునందు నిద్రించిన వారిని దేవుడు ఆయనతో కూడా వెంట పెట్టుకొని వచ్చును. నిరీక్షణ లేని ఇతరుల వరే మీరు దుఃఖపడకుండు నిమిత్తము నిద్రించుచున్న వారి గురించి మీకు తెలియకుండా మాకు ఇష్టము లేదు. యేసు మృతి పొంది తిరిగి లేచినని మనం నమ్మిన ఎడల అదే ప్రకారము యేసునందు నిద్రించుచున్న వారిని దేవుడు ఆయనతో కూడా వెంట పెట్టుకొని వచ్చును. హల్లెలూయా, హల్లెలూయా. బైబిల్ మూసేయండి త్వరగా, నా వైపు చూస్తూ వాక్యం విన్నాను. ఇక్కడ పరిశుద్ధుడైన పౌలు ఒక పాయింట్ మనకి ఇస్తున్నాడు. ఆ పాయింట్ ఏంటి అంటే, ఎవరైతే మృతి పొందుతారో వాళ్ళ నిమిత్తము ఎక్కువ దుఃఖపడుకుండు నిమిత్తము ఇది నేను మీకు చెప్తున్నాను అంటున్నాడు. మనలో చాలామంది, ఎవరైనా మన ఇంట్లో వాళ్ళు చనిపోతే మనకి దుఃఖం వస్తుంది, నేను కాదని. ఇటు చూడాలి, నా వైపు చూడాలి. అందరూ చాలా దుఃఖపడిపోయి దుఃఖంలోకి వెళ్ళిపోతూ ఉంటాం. అన్నం తిను, ఎవరితో మాట్లాడం, ఒక రూమ్లోకి వెళ్ళిపోయి ఒంటరిగా ఉంటాం. నా బ్రతుకెందుకు ఎలా అయిపోయింది అని అంటాం. కానీ దేవుడు ఏమంటున్నాడంటే, మీరు అలాగ దుఃఖపడడానికి వీలు లేదంటున్నాడు. అని ఆయన ఏం చెప్తున్నాడంటే, నిరీక్షణ లేని వారి వలె మీరు ఉండకూడదు అంటున్నాడు. మనందరికీ నిరీక్షణ ఉన్నది. ఆ నిరీక్షణ ఏంటో తెలుసా? ఎవరైతే యేసుని నమ్ముతారో దేవుడు తప్పనిసరిగా ఒక కార్యాన్ని చేయబోతున్నాడు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. హల్లెలూయా. చూడండి అక్కడ వాక్యాన్ని ఏమంటాడు, నేను చదువుతాను, వినండి మరొకసారి. నిరీక్షణ లేని ఇతరుల వలె మీరు దుఃఖపడకుండు నిమిత్తము నిద్రించుచున్న వారిని గురించి మీకు తెలియకుండుట నాకు ఇష్టము లేదు. అంటే దేవుడు ఏమంటున్నాడో తెలుసా? నిరీక్షణ లేని వారి వలె మీరు అట్లా ఉండకూడదు. ఏమనుకోవాలి తెలుసా? దేవుడు వారిని వెంట పెట్టుకొని రాబోతున్నాడు. చప్పట్లు కొడుతూ యేసయ్యని మహిమపరచుదాం. హల్లెలూయా, 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 హల్లెలూయా. ఇప్పుడు జాగ్రత్తగా చూడాలి. మనం ఏం చేయాలి? సరే, మన అందరం బ్రతికి ఉన్నాం. ఇక్కడ ఉన్న వాళ్ళ ఇంట్లో ఎవరైనా, మీ మమ్మీ అవ్వచ్చు, డాడీ అవ్వచ్చు. నా ఫ్రెండ్ ఒకడు వాళ్ళ మమ్మీని బండి మీద అలా తీసుకెళ్తున్నాడు. అప్పటి వరకు ఒక ఫంక్షన్కి వెళ్ళారు. అలాగ బండి మీద వెళ్తుంటే అక్కడ ఒక స్పీడ్ బ్రేకర్ వచ్చింది. ఆ స్పీడ్ బ్రేకర్కి వచ్చిన తర్వాత మా మమ్మీ అన్నారు, నాకు కళ్ళు తిరుగుతున్నారా అన్నారు. అంటే సరే సైడ్కి ఆపుదా అనుకునే లోపు వాళ్ళ మమ్మీ ఆ బండి మీద పడిపోయారు. పడిపోగానే చిన్న దెబ్బ తగిలింది. ఆ దెబ్బ తగలడం ఏమైందో తెలియదు. సరే మళ్ళీ మామూలుగా నిల్చున్నారు. కొంతసేపటికి అలాగా మళ్ళీ కూర్చుండిపోయారు, అలాగా పడుకుని పోయారు. హాస్పిటల్కి గబగబా తీసుకెళ్ళారు. స్పాట్ డెడ్, చనిపోయింది ఆవిడ. అప్పటి నుంచి ఆయన కలిసినప్పుడల్లా నేనే మా మమ్మీని చంపేశానంటాడు. ఫియర్, మా అమ్మని నేను చంపేశాను. చాలా మంది హృదయంలో ఈ ప్రశ్న మనల్ని చీల్చివేస్తుంటుంది, మనల్ని అలాగ కొరికి వేస్తూ ఉంటుంది. నేనే లేకపోతే, నేనే ఉంటే మా అమ్మ బతుకుండేది అని దాని నిమిత్తం ఎక్కువ నిరీక్షణ లేని వారి వలె మనందరం ఉంటాం. అలా ఉండడానికి వీల్లేదు అంటున్నాడు. అలా ఉండడానికి వీల్లేదు. మనందరికీ నిరీక్షణ ఉన్నది. ఆ నిరీక్షణ ఏంటో తెలుసా? ఇప్పుడు ప్రభు ఏమంటున్నాడంటే, యేసు మృతి పొంది తిరిగి లేచినని మనం నమ్మిన ఎడల అదే ప్రకారము యేసునందు నిద్రించు వారిని దేవుడు మనతో కూడా తీసుకొని రాబోతున్నాడు. చప్పట్లు కొడుతూ యేసయ్యని మహిమపరచుదాం. ప్రైజ్ ది లార్డ్. ఏమంటే ఇప్పుడు మనం ఏం నమ్మాలో తెలుసా? మీరు నమ్మడం అంటే యేసు ప్రభు దేవుడా అలా కాదు. ఆయన మృతి పొంది తిరిగి లేచెను అని నువ్వు విశ్వసించిన ఎడల
యేసు ఎలాగైతే మరణంలో నుంచి లేచి జీవంలోకి వచ్చాడో మనం కూడా అదే జరగబోతుంది, మనలో కూడా అదే జరగబోతుంది. హల్లెలూయా, హల్లెలూయా. నా వైపు చూడండి. ఒకవేళ నేను క్రీస్తుని నమ్మి మరణించాను అనుకోండి, ఏం చేస్తారంటే కొంత అడుగులు గొయ్యి తవ్వి నన్ను అందులో పాత పెడతారు. పాత పెట్టిన తర్వాత అలాగ కొన్ని రోజులు గడుస్తాయి, అందరూ నన్ను మర్చిపోతారు. సడన్గా ఆ నెక్స్ట్ వచనంలో ఏమంటారు తెలుసా? కడబూర ధ్వని శబ్దం వినబోతుంది. ఆ శబ్దం ఎప్పుడైతే వస్తుందో, ఎవరైతే క్రీస్తు నందు మృతులై ఉన్నారో వాళ్ళు సడన్గా, జాగ్రత్తగా చూడండి, నా మీద ఏ మట్టి అయితే కప్పబడి ఉన్నదో ఆ మట్టి అంతటిని నేను చీల్చుకొని నేనున్న స్థలంలో మరణించిన నేను తిరిగి మహిమ శరీరంతో లేపడానికి దేవుడు మనందరి కోసం మరణించాడు. చప్పట్లు కొడుతూ యేసయ్యను మహిమపరుస్తాం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. హల్లెలూయా. ఏమండి, మీ అందరికీ తెలుసు లాజరు కోసం. లాజరు వాళ్ళు కబురు పెట్టారు దేవుడికి, అయ్యా నీ స్నేహితుడు మరణ అవస్థలో ఉన్నాడు, వచ్చి స్వస్థపరచండి. దేవుడు కావాలని 3 రోజులు లేట్ చేశారు. ఈలోపు యేసుప్రభు 3 రోజుల తర్వాత ఊర్లో వెళ్తుంటే, మీరు ముందొచ్చుంటే బాగున్నాం, కౌంటర్ వేస్తుంది యేసుప్రభుకి. అప్పుడు దేవుడు ఏమన్నాడంటే తెలుసా? నమ్మిన ఎడల దేవుని కార్యాన్ని నువ్వు చూస్తావు. ఏమండి, మనం ఏ విషయాల్లో నమ్మాలో తెలుసా? ఈ శరీరం మృతం అయిపోయిన తర్వాత, కళ్ళు మూసిన తర్వాత నేను మహిమలో కళ్ళు తెరవబోతున్నాను. దట్ యు హ్యావ్ టు బిలీవ్. అది నువ్వు నమ్మాలి. నేను మరలా లేవబోతున్నాను. కళ్ళు తెరవగానే తండ్రి కుడిపార్శ్వంలో యేసు ప్రభుని చూడబోతున్నాను. మోషే అలాగ నడుస్తుంటే నేను చూడబోతున్నాను. అపోస్తులందరినీ నేను చూడబోతున్నాను. కోట్లాది దూతల్ని నేను చూడబోతున్నాను. దట్ యు హ్యావ్ టు బిలీవ్. నువ్వు నమ్మాలి. యేసు మరణించి తిరిగి పునరుత్థానుడయ్యాడు అని నువ్వు నమ్మిన ఎడల తప్పనిసరిగా, ఎవరైతే క్రీస్తు నందు ఇక్కడ మనందరం మరణించబోతున్నామో తప్పనిసరిగా మరలా మనం లేవబోతున్నాం. హల్లెలూయా, 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 హల్లెలూయా. హల్లెలూయా. ఏమండి, అప్పుడు ఆ లాజరు సహోదరికి దేవుడు ఏం చెప్పాడంటే, నువ్వు నమ్మిన ఎడల దేవుని కార్యాన్ని నువ్వు చూస్తావు. హల్లెలూయా. ఇప్పుడు చూడండి, యేసుప్రభు ఏం చేస్తున్నాడంటే, లాజర్ని మోసిన సమాధి అట్లా ఉన్నది. లోపల లాజరు ఆల్రెడీ 3 రోజులు అయిపోయింది. పక్కనున్న వాళ్ళందరూ యేసుప్రభు దారి గుండా వెళ్తుంటే, అయ్యా నువ్వేం చేస్తున్నావు నీకు తెలుస్తుందా? ఆల్రెడీ చనిపోయి 3 రోజులైంది. ఆల్రెడీ చనిపోయి 3 రోజులైంది. శరీరం అంతా కంపు కొడతారు. అంటే దేవుడు అన్నాడు, నువ్వు నమ్మితే దేవుని కార్యాన్ని నువ్వు చూస్తావు. నువ్వు నమ్మితే చూస్తావు అని చెప్పి దేవుడు తన స్వరాన్ని వినిపిస్తున్నాడు. హల్లెలూయా. ఇప్పుడు చూడండి, ఈ లాజర్తో దేవుడు ఏం చెప్తున్నాడంటే, లాజర్ బయటికి రా. ద వాయిస్ ఆఫ్ ద లార్డ్ ఏం చెప్పబోతున్నాడంటే, కడవరి దినములో దేవుడు ఎవరైతే ప్రభునందు నిద్రించబోతున్నారో, ఎవరైతే దేవునికి స్నేహితులై ఉన్నారో వాళ్ళందరితో దేవుడు చెప్పబోతున్నమాట, కమ్ అవుట్, నువ్వు బయటికి రా. అది కుళ్ళిపోయిందైనా, అది మృతమైనది అయిపోయిందైనా, ఆయనతో స్నేహం నీకు కలిగి ఉంటే, ఆయన స్నేహితుడు నువ్వైతే, ఆయనతో సహవాసం నీకుంటే, దేవుడు మీతో చెప్పబోయే మాట ఏంటో తెలుసా? బయటికి రా. దాంట్లో చట్లా బయటకు వస్తాం. నా టీంలో ఉన్న ఒక సహోదరికి ఒక కళ వచ్చింది. ఆ కళలో ఆమె ఒక సమాధుల్లోకి వెళ్ళింది. ఆ సమాధుల్లోకి వెళ్తే ఆ సమాధులన్నీ నా వైపు చూడండి. ఆ సమాధులు, ఇప్పుడు ఒక సమాధి చేసిన తర్వాత ఇలాగ పైన ఎత్తుగా ఉంటుంది. అయితే చాలా సమాధులు అలా ఉన్నాయి. కానీ ఇప్పుడు నాకు ఆవిడకి ఎలా కనబడుతుందంటే, కొన్ని సమాధులు క్రిందన అడుగున చాలా గొయ్యిలోని ఏవో కేకలు వినబడుతున్నట్టు, అన్ని క్రిస్టియన్ సమాధులే. అక్కడ కొన్ని సమాధుల్లో గొయ్యిలన్నీ కనబడుతున్నాయి.
కొన్ని సమాధులు ఖాళీగా ఉన్నాయి. అప్పుడు ఈమెకు అర్థం అవట్లేదట, మా మమ్మీ సమాధి ఏంటి ఖాళీగా ఉన్నది, మా మమ్మీని ఎవరు తీసుకెళ్ళిపోయారు అని చెప్పేసరికి ఆమె పక్క నుంచి వాళ్ళ మమ్మీని తనతో మాట్లాడడం వింటుంది. అమ్మా అని చెప్పగానే, అయితే మా మమ్మీ చనిపోయారు కదా, ఏంటి నాతో మాట్లాడుతున్నారు, ఏంటి నాతో మాట్లాడుతున్నారు అని చెప్పగానే ఆమె ఇలా వెనక్కి చూసిందట. వెనక్కి చూడగానే చాలామంది ప్రభునందు నిద్రించిన వారు అక్కడ దేవుణ్ణి స్తుతిస్తూ మహిమపరుస్తున్నారు. చప్పట్లు కూడా తీశాను. హల్లెలూయా, 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 హల్లెలూయా. అప్పుడు ఆమె ఒక మాట చెప్పిందట, మేము ప్రభునందు జీవమై ఉన్నాం. ఇన్ జీసస్ క్రైస్ట్ దెర్ ఇస్ ఎ లైఫ్. ఇన్ జీసస్ క్రైస్ట్ దెర్ ఇస్ ఎ లైఫ్, దెర్ ఇస్ ఎ పవర్. ఏమండి, నమ్మడం అంటే నాకు నడునొప్పి పోయిందండి, తలనొప్పి పోయిందండి, అందుకే యేసుప్రభు నమ్ముతాం, మా కష్టాల్లోని దేవుడు మమ్మల్ని తీసుకొచ్చాడు అందుకే యేసుప్రభు నమ్ముతాం. ఇది కాదు. నువ్వు ప్రభు మరణించి మరలా తిరిగి లేచాడని నమ్మితే ఆయనతో పాటు మనం జీవంలోకి వెళతాం. హల్లెలూయా.